ఏది కావాలంటే అదన్నీ అనుగ్రహిస్తానని వాక్యం చెప్తుంది. నీతి అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, అవన్నీ ఈరోజు వాక్యంలో తెలుసుకుందరు. కానీ మరి వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా ఇక్కడ ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. ఏ డిస్టర్బెన్స్ అనకూడదు ఇక్కడ. మత్తయి సువార్త 6:33 ఈ వాక్యం ఉన్నది. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడదు. మనకి ఏం కావాలన్నా, దేవుడు మనకి ఏం ఇవ్వాలని మనం కోరుకుంటున్నా, ముందుగా మనం ఏం చేయాలంట, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మరి దేవుని రాజ్యము అంటే ఏంటి? గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? మనకి కనిపించేది కింగ్డమ్ అనగానే రాజుగారి కోట, సైన్యము, ఇంకేం కనిపిస్తాయి? రాజుగారి పరిపాలన, ఇవన్నీ కూడా రాజ్యంలోనికి వస్తాయి కదా. మరి ఇక్కడ దేవుని రాజ్యం అంటే దేవుడు పరిపాలించే రాజ్యాన్ని మనం చూడగలమా? దేవుని రాజ్యం పరలోకం కదా. మనము దాన్ని వెతకండి అంటే ప్రస్తుతానికి మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యము అని అంటే దేవుడు దేనిపై అయితే అధికారం కలిగి ఉన్నాడో అవన్నీ కూడా దేవుని రాజ్యంలో భాగమై ఉంటాయి. దేవుడు ప్రేమమయుడు, అవునా? అంటే ప్రేమ పైన అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. న్యాయానికి అధిపతి ఆయన. జీవము గల దేవుడు కదా మన దేవుడు. సమాధానానికి ఆయన కర్త అయి అన్నాడు. పీస్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇలాగ దేవునికి అనేకమైన నామాలు ఉన్నాయి. నీతి, న్యాయ, యథార్థతలు ఆయన యందే ఉన్నాయి. ఆయన అత్యున్నతమైన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. చాలా పేర్లు దేవునికి ఉన్నాయి. అన్నిటి మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికే ఉంది. అటువంటి దేవుడు కలిగిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో అప్పుడు మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నట్టే. ప్రేమ కలిగి ఉన్నామా, మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నట్టే. నీతి, న్యాయం కలిగి మనం జీవిస్తున్నామా, అప్పుడు కూడా దేవుని రాజ్యంను మనము వెతుకుతున్నట్టే లెక్క. అదేవిధంగా ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలిసింది. మరి నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటంటే ఎప్పుడైతే క్షమాగుణం కలిగి విశ్వాసంతో విశ్వసిస్తామో అప్పుడు నీతి అనేది మన దగ్గరికి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఏమని ఉంటుందంటే, ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం ఉంటుంది. ఆయన కార్చిన రక్తము, యేసు ప్రభు నా కొరకే చనిపోయారు, నా కొరకే ఆయన సిలువలో రక్తం కార్చారు. ఆయన కార్చిన రక్తం ద్వారానే నాకు పాప క్షమాపణ కలిగింది అని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరూ కూడా నీతిమంతులని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఒబీడియన్స్ కూడా ఉండాలి, విధేయత. విశ్వాసము, విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు నీతిని కూడా మనం వెతికినట్టే. దేని వెతికినట్టు? రైచియస్నెస్. ఓకే, మనం రైచియస్నెస్ అని అనిపించుకోవచ్చు. నీతిని, రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ అడగండి, నేను మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. అయితే కొన్నిసార్లు మనకి మనంతటా మనమే సొంత డెసిషన్స్ తీసుకుంటాం. దేవుని అడగడం మానేసి మనకు మనముగా కొన్ని ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం. లేదంటే కొన్నిసార్లు మనం దేవుని అడిగినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు నో అని ఆపిన సందర్భాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు అయితే రీడైరెక్ట్ చేసినట్టుగా, అంటే మనం వెళ్ళే త్రోవ నుండి దేవుడు ఈ త్రోవ కాదు ఇంకొక త్రోవలో వెళ్ళాలి అని వాక్యం ద్వారా కానీ మనల్ని ఆత్మ ద్వారా కానీ హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వెయిట్ చేయి, యూ హ్యావ్ టు వెయిట్ అని దేవుడు కొన్నిసార్లు మనల్ని వెయిటింగ్ పీరియడ్లో పెడతాడు. అయితే ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఒక విషయం గురించి ప్రార్థన చేసి అడుగుతామో, దేవా నీ చిత్తమైతే ఇది అనుగ్రహించని మనం అడుగుతామో అప్పుడు దేవుడు అది ఎస్సా నోవా అనేది దేవుని చిత్తమైనది. అయితే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్న వాక్యాలు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బైబిల్ క్యారెక్టర్స్, వాటి నుండి మనం చూసుకున్నట్టయితే దేవుణ్ణి అడగకుండా పనులు మొదలు పెడితే
ఏమైంది అనే విషయాలు చూద్దురుగా. మొదటగా పేతురు గురించి చూస్తే, యేసు శిష్యుల్లో పేతురు కూడా ఒకడు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తారో, యేసు ప్రభు పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత పేతురు మొదటగా ఏమంటాడంటే, నేను అప్పటి వరకు ఫిషర్ మ్యాన్గా ఉండేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభులోకి రాలేదో అప్పటి వరకు ఒక చేపలు పట్టే జాలరిగా ఉండేవాడు పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో, ఆరోహణం అయ్యాడో, ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. యేసయ్య మేము ఏం చేయాలని ప్రార్థన చేయడం మానేసి పేతురు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే, ఇప్పటి నుండి నేను చేపలు పడతాను అని మళ్ళీ చేపల వృత్తిలోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అతనితో పాటు ఇతర శిష్యులు కూడా చేపలు పట్టడానికి వెళ్తారు. రాత్రంతా చేపలు పడతారు. అయితే ఒక్క చేప కూడా వాళ్ళకి పడదు. మార్నింగ్ టైంలో తిబిరియా సముద్రం దగ్గర యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి అక్కడ ఏమంటారంటే వాళ్ళతోటి, మీ దగ్గర ఆహారం ఉన్నదా, చేపలు ఉన్నాయా అని అడిగితే, రాత్రంతా మేము వేసాం వల, కానీ ఒక్క చేప మాకు పడలేదు, చాలా ప్రయాసతోటి మేము ప్రయత్నం చేసాము అని అంటారు. అయితే అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మీరు ఆ దిక్కును కాకుండా ఇటువైపు వచ్చి వేయండి వల, అప్పుడు మీకు చేపలు పడతాయి అని అనగానే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏంటంటే, యేసు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు, దేవుడే మనతో మాట్లాడుతున్నాడని వాళ్ళు గ్రహిస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, యేసు ప్రభు ఎటువైపు అయితే చెప్పారో అటువైపు వెళ్ళి వలేసినప్పుడు పెద్ద పెద్ద చేపలు 153 చేపలు పడతాయంట. చాలా, ఇంకా వల లాగలేనంతగా. అప్పుడు పేతురు రియలైజ్ అవుతాడు, యేసు ప్రభు గట్టు దగ్గర ఉన్నారని చెప్పి వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఏం చేస్తారంటే రీడైరెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభుని ప్రార్థించలేదో, ప్రార్థించి వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ పని, ప్రార్థించలేదు. అందుకే వాళ్ళకి రాత్రి అంతా ఎంత కష్టపడినా ఏం పడలేదు, చేపలు పడలేదు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, అననీయ సఫీరా అని 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చర్చిలో ఏం చేస్తూ ఉండేవారంటే, కానుకలు విరివిగా ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇంకా సంఘం డెవలప్ చేయడానికి కానీ, ఆ పేదవారి కోసం కానీ, వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసి కొత్తగా సంఘం స్థాపించారు కాబట్టి అప్పట్లో ఆస్తులు అమ్మి కానుకలు ఇచ్చేస్తూ ఉండేవారు. ఎప్పుడైనా మనం ఏదైనా ఇవ్వాలి దేవునికి ఇవ్వాలనుకున్నాం అనుకోండి, దాన్ని వెనక తీయకూడదని ఈ విషయం తెలియజేస్తుంది. అయితే అననీయ సఫీరా ఏం చేశారంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించి మా యొక్క ఆస్తిని అమ్మి నీకు ఇద్దాం అనుకుంటున్నాం ప్రభు అని ప్రార్థన చేయకుండా వాళ్ళు గుసగుసలు ఆడుకొని ఇంటి దగ్గర ఒక డెసిషన్ తీసుకున్నారంట. ఏమని, ఆస్తి అమ్ముదాము, దాంట్లో కొంత భాగం మనం దాచుకుందాము, కొంత భాగము దేవునికి ఇచ్చేద్దాం, ఈ విషయం ఎవరికి తెలియదు కదా అని అనుకున్నారంట. అనుకుని వాళ్ళు ఆ ప్రకారమే చేస్తారు. అయితే ఫస్ట్ అననీయ వస్తాడు సంఘానికి వచ్చి, అతను కొంత దాసేసుకొని ఆల్రెడీ డబ్బులు కొన్ని తీసుకొచ్చి ఇస్తాడు. వెంటనే పేతురు ఉంటాడు ఆ సంఘంలో. పేతురు ఏం చేస్తాడంటే, అననీయ నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు ఇలా చేసావు, నీ ఆస్తి నువ్వు అమ్మకపోతే నీ దగ్గర ఉండేది కదా, ఎవరు అడిగారు నిన్ను, అనవసరంగా నువ్వు ఇలా చేసేవేంటి అంటే, నేను ఇదే అమ్మాను, నా దగ్గర ఇదే ఉంది, అందరికీ కనిపించాలని ఇదే నేను మొత్తం అమ్మిందని చెప్తాడు. నువ్వు చెప్పేది అబద్ధం, దేవుని సన్నిధిలో నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనగానే అననీయ చనిపోతాడు. అక్కడే పడిపోయి చనిపోతాడు. ఎందుకు, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడాడు, దేవుని విచారించి చెయ్యని పని. పోనీ అది సరిపోయిందా, అననీయ కాకుండా సఫీరా కూడా తర్వాత వస్తుంది సంఘంలోకి. మళ్ళా పేతురు ఇదే క్వశ్చన్ వేస్తాడు, సఫీరా నువ్వు దేవుని సన్నిధిలో కరెక్ట్గానే మీరు అనుకున్నట్టుగానే చేస్తున్నారంటే, అవును మేమేది దాచిపెట్టలేదు, మేమంతా కూడా తీసుకొచ్చి నీకే ఇచ్చేసాం, అంతే నువ్వు కూడా సేమ్ అబద్ధం ఆడవు దేవుని సన్నిధిలో అనగానే సఫీరా కూడా అక్కడ చనిపోదు. అననీయ సఫీరాలు ఏం చేశారంటే, ఇన్ కేసు వాళ్ళు దాచుకోవాలనుకుని ఉంటే దేవుని సన్నిధిలో ముందు అడిగి, ప్రభా మాకు కొంత కావాలి, మేము ఎంత ఇవ్వలేము అని ఏదైనా ప్రార్థన చేసుకొని ఉంటే దేవుడు క్షమించేవాడేమో. కానీ అందరు ఎదురుకుండా దేవుని సన్నిధిలో కూడా వారు అబద్ధం ఆడడం జరిగింది. అదేవిధంగా దేవుని విచారించలేదు వాళ్ళు ముందుగా. ఇంకొకటి ఏంటంటే, ద రిచ్ మ్యాన్, ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి సమృద్ధిగా స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పంట కూడా చాలా బాగా వచ్చింది.
అయితే ఆ పంట ఏదైతే వచ్చిందో చేతికి, ఆ ధాన్యం దాచుకోవడానికి అతనికి ఆ యొక్క స్థలం సరిపోవట్లేదు, అంటే కొట్లు ఉంటాయి కదా అవి సరిపోవట్లేదు. అప్పుడు అతను ఏం ఆలోచించాడంటే, ఇంత సమృద్ధి అయిన పంట నాకు వచ్చింది కదా, ఈ కొట్లు ఏం చేద్దాము, ఓపెన్ చేసేద్దాం, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకొని చాలా పెద్ద పెద్ద షాప్స్ తయారు చేసుకొని దాంట్లోకి ఆ ధాన్యాన్ని ఫిల్ చేశారు. అప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అట్లా అమ్ముకొని బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు, నేను బోల్డ్ అంత ధనవంతుని అవుతాను, చాలా కాలము నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సమృద్ధి ఎవరిచ్చారు అనే విషయం అతను మర్చిపోతాడు. దేవునికి వందనాలు చెల్లించడం మానేసి ఏం ఆలోచిస్తాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ రాత్రే నీ ప్రాణం నేను తీసుకుంటాను, ఈ రాత్రే తీసుకుంటే ఆ ఆస్తి ఏమవుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళగలడా, చనిపోయాక ఆ యొక్క పంటను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడా, లేదు కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటే, దేవుని మహిమపరచుంటే దేవుడు అతను ఏం చేయకపోదు. కానీ అతను దేవుని సన్నిధి వైపు తిరగకుండా అతిశయించాడు. దేవునికి చెల్లకుండా, దేవునికి అడగకుండా ఏదైనా మనం చేసాము అని అంటే ఏది సక్సెస్ఫుల్ అవ్వదు. ఈ విషయం గ్రహించాలి మనం. మరి ఇప్పుడు వరకు మనం చూసింది దేవుని అడగకుండా చేసిన పనులు కదా. కొన్నిసార్లు దేవుడిని అడుగుతాం, అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడని చెప్పాను, నో అని చెప్తాడు. కొన్నిసార్లు రీడైరెక్ట్ చేస్తాడు, వేరే దారి నుండి నువ్వు వెళ్ళు అని. ఎందుకు, దేవుడికి వేరే ప్లాన్స్ ఏవో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ మార్గం వైపు కాదు ఇంకో మార్గం వైపు వెళ్ళు అంటాడు. కొన్నిసార్లు యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్తాడు. ఎందుకంటే తగిన సమయంలో ఆయన కార్యం చేయాలనుకుంటాడు, దాన్ని బట్టి మహిమపరచబడాలనుకుంటాడు కాబట్టి ఆయన వెయిట్ చేయమని కొంత సమయం అనేది మనకి ఇస్తాడు. ఇవి కూడా మనము ఒకసారి చూసినట్టయితే గ్రేటర్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ, దేవుని యొక్క టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి ఏమంటారు, వంకలు పెట్టే అవకాశమే ఉండదు. అలాగే ఆయన స్ట్రాటజీతో కూడా ఉంటాడు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన తలంపులు భూమి మీద ఉంటే దేవుని తలంపులు ఆకాశంలో ఉంటాయంట. అంత వ్యత్యాసం కలిగిన ఆలోచనలు మనయ్య దేవుని. మన జీవితం పట్ల దేవుని ప్లాన్ అద్భుతంగా ఉంటుంది, కానీ మనం ఎక్కడి వరకు ఆలోచిస్తామంటే ఈ లోకం వరకు ఆలోచిస్తూ ఉంటాం. అయితే గ్రేటర్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, పౌలు శీల అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం చేద్దాం అనుకుంటారంటే ఆసియా ఖండానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలనుకుంటారు. అయితే దేవుని ఆత్మ వాళ్ళని ఆపుతుంది, యూ స్టాప్ దేర్, డోంట్ గో టు ఆసియా ఖండానికి వెళ్ళొద్దు అంటారు. అక్కడ నుంచి వాళ్ళు ఎటు వెళ్దాం అనుకుంటారంటే బేతనియాకి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి కూడా దేవుడు వెళ్ళొద్దు అంటాడు. తర్వాత మళ్ళా దర్శనం ద్వారా మాసిదోనియా అనే పట్టణానికి వెళ్ళమని దేవుడు వాళ్ళకి చెప్తాడు. అప్పుడు మాసిదోనియా పట్టణానికి వెళ్ళి వారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది దేవుని గురించి తెలుసుకొని కొన్ని లక్షల మంది దేవుని రక్షకుడుగా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు రక్షింపబడతారు. దేవుని ప్రణాళిక వేరు. ఎందుకు ఆసియా ఖండానికి వెళ్ళొద్దు అన్నాడంటే ఆల్రెడీ అక్కడ ఒక కార్యం చేయబోతున్నాడు కాబట్టి వాళ్ళని ఏం చేశాడు, రీడైరెక్ట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇంకొకటి ఏమంటే ప్రిజర్వింగ్ హయ్యర్ రోల్స్ అండ్ కాలింగ్స్. కొన్నిసార్లు అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి ఒక బాధ్యతను దేవుడు ఇవ్వాలనుకుంటాడు. దానికోసము ఎవరినైనా ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. వెంటనే టైమింగ్ ఆ సమయంలో కాకపోవచ్చు, కానీ కొంత సమయం తర్వాత అది జరిగే అవకాశం ఉంది. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నో అండ్ వెయిట్ అనే రెండు విషయాల గురించి చూస్తే ఈ విషయంలో దావీదు గురించి తెలుసుకోవచ్చు. అందరికీ దావీదు మహారాజ్ తెలుసు కదా, హీఈస్ అ గ్రేట్ కింగ్. ఆయన చాలా రాజ్యాల్ని జయించేశాడు విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అయితే దావీదు ఏమనుకుంటాడంటే దేవుని పరిశుద్ధ మందసము ఒకటి ఉంటుంది, ఓకే, అది దేవునికి ఒక మందిరం కట్టించి దానిలో స్థాపించాలనుకుంటాడు. దేవునికి ఒక టెంపుల్ కట్టించాలని అనుకుంటాడు, యెరూషలేములో ఒక దేవాలయం కట్టించాలని అనుకుంటాడు. అయితే దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నో డేవిడ్, అస్సలు నువ్వు కట్టొద్దు, నువ్వు మనుషులను చంపు, యుద్ధంలో శత్రువులను చంపు, నీ చేతికి రక్తం అంటింది, నీ యొక్క చేతులతో నా మందిరాన్ని నిర్మించడానికి నేను ఒప్పుకోను, నో అన్న డెసిషన్ దేవుడు దావీదుకు చెప్పి ఏమంటాడంటే
నేను మీ యొక్క సంతానమైన ఒకరిని నిలబెట్టుకుంటాను, అతడు నా యొక్క మందిరాన్ని కట్టిస్తాడని చెప్పి సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు ఎవరైతే ఉన్నారో సొలొమోను మహారాజుని ఎన్నుకుంటాడు. దేవుని ప్రణాళిక వేరు. దావీదు చాలా గ్రేట్ కింగ్, కట్టించేయగలడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కాదు కట్టించాల్సింది, నాకు నువ్వు కట్టిస్తే వద్దు, నాకు నీ కుమారుడు కట్టిస్తాడని చెప్పినప్పుడు దావీదు ఏం ఫీల్ అవ్వలేదు. ఏం చేశాడంటే, అక్కడ ఉన్న రాజ్యాల్లో ఉన్న మనుషులందరినీ యునైట్ చేసి దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి అనేది అందరికీ నేర్పించాడు. తర్వాత సొలొమోను మహారాజు వచ్చినప్పుడు దేవునికి మందిరం కట్టించడం జరిగింది. అక్కడ మనం దేవుడు నో చెప్పినట్టుగా చూడొచ్చు, వెయిట్ అని చెప్పినట్టు కూడా చూడొచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే, ప్రివెంటింగ్ మిస్అలైన్డ్ మెథడ్స్ అండ్ మోటివ్స్. కొన్నిసార్లు మనం అనుకుంటాము మనం దేవుల్లో ఉన్నాం, మనము ఏ డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు అవి మన తొందరపాటుతో తీసుకునే డెసిషన్స్ అయి ఉండొచ్చు. ఇశ్రాయేలీలు 40 years అరణ్యంలో నడుస్తారు. మోషే వాళ్ళని నాయకుడిగా ముందుకు నడిపిస్తాడు. అయితే వారందరూ కూడా దేవుని ఎందుకు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు ఏం చేశారు, దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేశారు. అంటే దేవునికి యాంటీగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీలో ఉన్న వారు జనాలు ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, వాళ్ళల్లో బిలో 8 years వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా కనాను దేశంలో, అంటే దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ల్యాండ్లోకి అసలు అడుగే పెట్టరు అని అంటాడు. వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు దేవునికి ఒబే అవ్వలేదు కదా. నేను చెప్పాను, నీతిని రాజ్యాన్ని వెతకాలంటే నీతిలో భాగమే ఒబీడియన్స్ కూడా, అంటే విధేయత కూడా, దేవుళ్ళ విధేయత వాళ్ళు చూపించలేదు. దేవుని మాటకు విధేయత చూపించకపోవడం వల్ల ప్రామిస్ ల్యాండ్లోకి వారు అడుగు పెట్టకుండా చనిపోతారని దేవుడు చెబుతాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుడి మాటకి దేవా మమ్మల్ని క్షమించండి మానేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క కనాను దేశంలో ఇంకా చాలా రాజ్యాలు అంటే వాళ్ళందరినీ జయించుకుంటూ వెళ్తారు. దేవుడు వాళ్ళ పక్షంగా లేకపోయినా వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోతారు. మోషే హెచ్చరిస్తాడు, మీరు వెళ్ళకండి, యుద్ధానికి వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే దేవుడు మీ పక్షం ప్రస్తుతానికి లేడు అన్నా సరే ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళిపోతారు. అమాలేకీయుల చేతిలో ఇశ్రాయేలీలు చనిపోవడం జరుగుతుంది. అక్కడ దేవుడు మాకు తోడుంటాడు అనుకుని వెళ్ళిపోయారు. కానీ దేవుని సహాయం అడిగారా, అడగలేదు. వాళ్ళు దేవునికి ఒబే అయ్యారా, అవ్వలేదు. దేవుని సహాయం లేకుండా, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారు కాబట్టి దేవుని సహాయం వారికి అందలేదు. అదేవిధంగా మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన మహిమ కనపరచడానికి ఒక బండతో నువ్వు మాట్లాడు, నేను వాటర్ ఇస్తాను అంటాడు. కానీ మోషే ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ విసిగించేస్తూ ఉంటారు మోషేని. ఎంతగా విసిగిస్తారంటే, మోషే కోపంతో కర్రతోటి ఆ యొక్క బండను 2 సార్లు కొడతాడు. దేవుడు ఏం చేయమన్నాడు, బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు, బండను కొట్టాడు. అంటే దేవుని మాటకు ఒబే అయ్యాడా లేదా, ఒబే అవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా, మోషేని కూడా ఆపేశాడు. ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళకుండా మోషే నువ్వు కూడా అడుగు పెట్టడానికి లేదు అని దేవుడు ఎప్పుడైతే ఆపేశాడో మోషే బతిమాలేస్తూ ఉంటాడు, నేను చేసిన తప్పే, నన్ను ఒక్కసారి అడుగు పెట్టి నువ్వు ప్రభు అని అన్నప్పుడు దేవుడు చాలా సీరియస్ అవుతాడు మోషే మీద. మోషే నువ్వు ఇంకా ఆపే, నువ్వు దీని గురించి మాట్లాడడానికి వీల్లేదని దేవుడు కోపం చూపిస్తాడు. అప్పుడు మోషే ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇలాగ దేవుని మాటకు వ్యతిరేకంగా చేయడం వల్ల వాళ్ళు కొన్ని నష్టపోయారు కూడా. ఇంకా చూస్తే డిమాన్స్ట్రేటింగ్ పవర్ ఇన్ త్రూ వీక్నెస్. మనకి కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి కదా, దేవుణ్ణి అడిగితే స్వస్థపరుస్తాడు. అయితే కొన్నిసార్లు బలహీనతలో కూడా దేవుడు తన మహిమను కనపరచుకోవడానికి తొందరగా స్వస్థతను కూడా ఇవ్వడంట. ఎలా అంటే, అపోస్తలుడైన పౌలుకి ఒక రోగం వస్తుంది. ప్రభా ఈ ముళ్ళు నాకు ఎందుకు పెట్టావు, నువ్వు తీసేయని అడుగుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. ఎంతో సేవ చేస్తున్నాడు కదా, దేవుని బిడ్డే కదా, దేవుడు స్వస్థపరచవచ్చు. అయితే దేవుడు ఏమంటాడంటే, లేదు నీకు ఆ ముళ్ళు నేను తీయను, కానీ నా కృప నీకు చాలును అని ప్రామిస్ చేస్తాడు దేవుడు. అంటే అక్కడ మనము ఏం చూడాలంటే, ఎంత శ్రమ పడుతున్నా సరే ఆ శ్రమలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నాకు తోడున్నాడు అనే డీప్ ఏదైతే ఫెయిత్ ఉందో అది దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ పౌలుకి. అందుకు స్వస్థపరచలేదు, అందుకు దేవుడు
ప్రతిగా శక్తిని ఇస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. అంటే కొన్నిసార్లు ప్రార్థనకి దేవుడు ఎస్ అనకుండా నో కూడా అంటాడు, ఎందుకంటే ఆయన శక్తి ఏంటో మనం గ్రహించడానికి. ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ హిడెన్ పిట్ ఫాల్స్. అంటే కొన్నిసార్లు మనకి ఎదురుగుండా ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, అది చాలా బాగుంది అనిపిస్తుంది, మనం దాన్ని చెయ్యాలి, చేస్తే మనకు గొప్ప ఫ్యూచర్ ఉంది అన్న ఒక లిమిటెడ్ విజన్ తోటి, అంటే తక్కువ విజన్ తోటి మనం ఆలోచించేస్తూ ఉంటాం. మన బుర్రలు చాలా చిన్నవి కదా, మనం ఆలోచించి గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటాం. అయితే స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ మనకి ఏమైనా డేంజర్ ఉందనుకోండి, ఆ మార్గంలో వెళ్ళడం వల్ల దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలను ప్రొటెక్ట్ చేయడానికి ఆ దారిని మూసుకుపోయేలా చేస్తాడు. ఆ విషయం అప్పుడు మనం గ్రహించలేకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అది బయటపడ్డాక ఓ ఇది నిజమే కదా, ఆ రోజు ఎందుకు మాకు ఈ కార్యం జరగలేదంటే ఎంత మేము మోసపోయేవాళ్ళమేమో, ఈ మార్గం ఎంత ప్రమాదకరమైనది, దేవుడు అందుకే మమ్మల్ని ఆ రోజు ఏదో ఒక ఆపడానికి ఏదో ఒకటి మాకు కలిగించాడు అనే విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుడిని మనం ఎప్పుడైతే అడగకుండా ప్రారంభించిన పనులు ఉంటాయో, లేదు దేవుణ్ణి అడిగినా దేవుడు ఆపుతున్నాడో, ఈ యొక్క విషయాల గురించి మనం చూసాం. అయితే దేవుని సహాయం లేకుండా మనం చేసే కొన్ని కార్యాలు ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయంటే షార్ట్ టర్మ్ కన్వీనియన్స్ అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. అది షార్ట్ టర్మ్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది, మనం ఏదైతే దేవుడిని అడగకుండా చేస్తున్నామో పని చాలా బాగుంది అనిపిస్తుంది స్టార్టింగ్లో. రాను రాను ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, అప్పుడు మనం తట్టుకోలేక దేవుని వైపు తిరుగుతాం. అంత లాంగ్ కాంప్లికేషన్స్ వచ్చే వరకు కన్నా ముందే దేవుని మనము ఏంటి ప్రభు అని అడిగితే దేవుడే మనకు సమాధానం ఇస్తాడు. ప్రభు మేము ఇది ప్రారంభించాలనుకుంటున్నాం, మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, లేదు ఈ ఉద్యోగం చేరాలనుకుంటున్నాం, ఏదైనా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. వేస్టెడ్ ఎఫర్ట్స్ అండ్ జీరో ఫ్రూట్ఫుల్నెస్. కొన్నిసార్లు చెప్పాను కదా, రిచ్ మ్యాన్ ఏం చేశాడు, చాలా ఇంకా రిచ్ మ్యాన్ కదా, శిష్యులు ఏం చేశారంటే చాలా కష్టపడిపోయారు రాత్రి అంతా, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి, వాళ్ళకి ఫ్రూట్ అనేదే లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని సహాయం వాళ్ళకి అందిందో అప్పుడు సమృద్ధిగా వారు పొందుకున్నట్టు మనం చూడొచ్చు. ఫాల్స్ సెక్యూరిటీ అండ్ సడన్ లాస్. ఫాల్స్ సెక్యూరిటీ అంటే మనకు చాలా ఉంది వెనకాల అనుకుంటాం, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. దేవుని సహాయం లేనిదే, దేవుని చిత్తం లేనిదే, దేవుని కృప లేనిదే మనం ఎన్ని పొందుకున్నా అవన్నీ వ్యర్థమే. దానివల్ల మనకి లాసే ఉంటుంది తప్పించి ప్రాఫిట్ ఏమి ఉండదు. గుడ్ ఇనిషియేషన్స్ ఎక్స్టెండెడ్. అది గుడ్ ఇనిషియేషన్స్తో కొన్ని పనులు చేస్తాం మనము, కానీ దాని ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, అంటే మనం కరెక్ట్ వేలో అది కొనసాగించకపోవచ్చు. దేవుడు మనకి వాక్యం ద్వారా కొన్ని విషయాలు చెప్తాడు, దాని ప్రకారం కాకుండా మనం చేసేది రైటే అనుకొని కొన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాక్య ప్రకారం కాకుండా మనకు నచ్చిన రీతిగా చేసే విషయం కరెక్టే అనిపిస్తుంది, కాకపోతే ఎగ్జిక్యూషనే ఇన్కరెక్ట్ అయిపోద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దావీదు భక్తుడు దేవుని మందసాన్ని యెరూషలేము తీసుకురావాలనుకుంటాడు. దేవుని పరిశుద్ధ మందసమును మోయడానికి ఓన్లీ లేవీలకు మాత్రమే అర్హతనిచ్చాడు దేవుడు. ఆ విషయం ముందే చెప్పాడు వాళ్ళందరికీ, లేవీలు మాత్రమే ఆ మందసాన్ని మోసుకొని రావాలి అని. అయితే ఏం జరుగుతుందంటే దావీదు విషయం మర్చిపోయి ఒక ఎద్దుల బండి అంటారు కదా, ఎద్దుల బండి మీద ఈ మందసాన్ని పెట్టి దేవుని మందసాన్ని నడిపించేస్తూ ఉంటారు. కుదుపులకి దేవుని మందసం కింద పడిపోతుంటే ఉజ్జి అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకొని ఆపాలనుకుంటాడు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని టచ్ చేస్తాడో, ఉజ్జి అనే వ్యక్తి లేవీడు కాదు, లేవీడు కాకపోవడంతో ఎప్పుడైతే మందసాన్ని టచ్ చేశాడో వెంటనే అతను అక్కడే పడి చనిపోతాడు. ఆ పవర్కి అతను తట్టుకోలేక చనిపోతాడు. అప్పుడు దావీదు రియలైజ్ అవుతాడు, నేను చేసిన తప్పు, దేవుడు ముందే చెప్పాడు లేవీలకే అర్హత ఉంది అని చెప్పి ఎడ్ల బండి మీద నుంచి ఆ మందసాన్ని దింపించి లేవీలతో మోయించేలాగా అప్పుడు దావీదు చేస్తాడు. ఫస్ట్ అతను చేసే పని ఏంటి, యెరూషలేము తీసుకెళ్ళాలి మందసాన్ని. అయితే ఎలా తీసుకెళ్ళాలి అనేది మర్చిపోయాడు, దేవుడు చెప్పిన విషయాలు మర్చిపోయాడు, కానీ తనకు నచ్చిన దారిలో వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు మళ్ళీ అతను తెలియచేసినప్పుడు అతను ఆ విషయం గ్రహించాడు. అంటే కొన్నిసార్లు మనం చేసేది కరెక్ట్ వే అని వెళ్ళిపోతూ ఉంటాం, అయితే దేవుడు చెప్పిన వేలో వెళ్తున్నామా లేదని మళ్ళీ 1-2 సార్లు మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
ఫియర్ డ్రివెన్ డిలేస్. కొన్నిసార్లు భయము వలన మనకి కొన్ని పనులు డిలే అయిపోతాయి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఏదైనా చేస్తాడు అనుకోవడం మానేసి భయంతో మనం కొన్ని విషయాల్లో ఆగిపోతూ ఉంటాం. దేవుడు కార్యాలు జరిగించాలనుకున్న భయంతో మనం ముందుకు వెళ్ళలేం. అయితే మన దేవుడు భయాన్ని కలిగించేవాడు కాదు, కానీ మనకి బలం ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు. దేవుని సహాయం అడిగితే ఖచ్చితంగా ధైర్యం ఇస్తాడు. పౌలు ఉన్నాడు కదా, అపోస్తలుడైన పౌలు. అతను ముందు పేరు ఏంటంటే సౌలు. క్రిస్టియన్స్ని చాలా హింసిస్తూ ఉండేవాడు. హింసిస్తున్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, అతను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం ప్రత్యక్షం అంటే ఆకాశం నుండి దేవుని స్వరం వింటాడు. అప్పుడు ఒక గొప్ప వెలుగు కలుగుతుంది, చాలా పెద్ద వెలుగు వస్తుంది. అప్పుడు భయపడిపోయి మోకాళ్ళ మీద ఉండి, ఎవరు ప్రభా నీవంటే, నీవు హింసించుచున్న యేసుని నేనే అని అన్నప్పుడు, అయ్యో నీవే యేసుని, నీవే రక్షకుడు అని నేను తెలుసుకోలేక నీ యొక్క జనులందరినీ హింసించానని సౌలు అంటాడు. పర్లేదు, ఇప్పటి నుండి కూడా నువ్వు నా సువార్తను అన్ని జనులకు నువ్వు ప్రకటిస్తావు అని చెప్పి సౌలుని పౌలు అనే పేరుగా మార్చేస్తాడు దేవుడు. సౌలుని ఏమంటాడు, పౌలుగా మార్చేస్తాడు. ఆ యొక్క వెలుగును తట్టుకోలేక ఆ పౌలుకి ఏమవుతుందంటే కళ్ళు గుడ్డువైపోతాయి, కనిపించవు. అలా కనిపించకపోతే ఒక 2-3 డేస్ అలా ఉండిపోతాడు. ఈలోపు అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడు, యేసే శిష్యుడు. అంటే శిష్యుడు అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ వ్యక్తితో. అననీయకు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఫలానా ప్రదేశంలో పౌలు ఉన్నాడు, అతని తల మీద నువ్వు చెయ్యించు అంటాడు. అయితే ఈ అననీయకు భయం వేసేస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఆ సౌలు, చాలా రెబల్గా ఉండేవాడు కదా. యేసు ప్రభు యొక్క మనుషులంటే చాలా హింసిస్తా, ఇంచుమించు చంపేస్తూ ఉండే యొక్క ప్రజలతో ఉండే ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు ఎలా ఉంచిన తల మీద అని భయపడిపోతాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆగిపోతాడు. ఆగిపోయేసరికి ఏమవుతుందంటే, దేవుడు మళ్ళా అననీయకి ప్రత్యక్షమే ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి నువ్వు ఖచ్చితంగా ముట్టు, అతను నా సువార్తను ప్రకటించే యొక్క సాధనంగా నేను చేసుకుంటానని పౌలు గురించి చెప్పినప్పుడు అననీయ వెళ్ళి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా తన చేతులు ఉంచుతాడో పౌలు మీద 2 పొరలు లాంటివి కంట్లోంచి రాలి పడిపోయి మరలా చూపు రావడం జరుగుతుంది. అంటే అక్కడ అననీయ ఏం చేస్తున్నారు, భయంతో దేవుని కార్యం చేద్దాం అనుకుంటున్నా అది చేయటానికి ముందుకు వెళ్ళట్లేదు. సో మన భయమే మనల్ని కొన్నిసార్లు స్టాప్ చేస్తూ ఉంటుంది. సో దేవుని యొద్ద మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే విచారణ చేస్తామో, ఏ విషయానికైనా సరే ఎప్పుడైతే మనము ప్రార్థనతో మొదలు పెడతామో దేవుడు ఆయా కార్యాల్లో సఫలతను మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనము ఒకవేళ వెళ్ళే దారి తప్పు అయితే దేవుడు మనల్ని ఆపడం కూడా జరుగుతుంది. ఏదైనా ప్రార్థన పూర్వకంగానే మనం గ్రహించలేని గొప్ప సంగతులు దేవుడు మనకి వెల్లడిపరుస్తాడు ఎప్పుడైతే మనం దేవుళ్ళో విచారిస్తాము. విచారించకపోతే జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు మన వాక్యాల్లో చూసాం కదా. ఎవరికి మంచి జరిగినట్టుగా మనం చూడలేదు, అవునా? దేవుడు విచారించి ముందుకు వెళ్ళని ప్రతి వారు కూడా ఏది సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుని విచారించి ముందుకెళ్ళారో వాళ్ళకి దేవుని సమాధానం అనేది కలిగింది. అది పని ముందుకు కొనసాగించాలా, ఆపాలా, లేదా అది జరుగుతుందా అనే విషయాన్ని దేవుడు వాళ్ళకి ఆయా కార్యాల ద్వారా తెలియజేశాడు. సో మనం కూడా మన జీవితాల్లో ఏదైతే ముఖ్యమైన విషయాలే కాదు, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి ముందుగా మనము తెలియచేయాలి. నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్రభా, ఇది ప్రారంభించాలనుకుంటున్నాను, ఈరోజు నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈరోజు మొత్తం జీవించడానికి నీ యొక్క సహాయం నాకు కావాలని ఈ రోజు గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ సమయం గురించి కూడా ప్రార్థన చేయాలి. మనం రాకపోకల్లో తోడుగుండాలని ప్రార్థన చేయాలి. అయితే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం ప్రొటెక్ట్ చేస్తాడు ప్రతి ప్రార్థనకి. ఎప్పుడైతే ఆయుష్కాలం అయిపోయిందో మనం ఎంత ప్రార్థించినా కొన్నిసార్లు వచ్చేయి ఇది ఇంకా అయిపోయింది టైం అని దేవుడు చెప్తాడు. అయితే ఉన్నంతకాలం కూడా మనము దేవుని ప్రార్థిద్దాం. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానంతో మనము మన యొక్క కార్యంలో ఏవైతే మన జీవితాల్లో జరుగుతాయో అవి శాశ్వతములని గ్రహిద్దాం. మరి దేవుడి యొక్క వాక్యం దీవించిన కాక దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం.